శంషరెడ్డిపల్లి తాండా ఫ్రెషింగ్ చేసినాం. సైడ్ పొడతా ఫ్రెషింగ్ చేసినా కానీ మోటార్ లేస్తలేదు. దాంట్లో ఏముంది అనేది కెమెరా వేసి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ పైపులు ఎన్ని ఉన్నాయి చూద్దాము. వీళ్ళు 18 పైపులు అన్నారు. ఫస్ట్ పైప్ లెక్కలు వేసి చూసి ప్రాబ్లం ఏందో చెప్దాం. అదని ఎందుకు కలుపుతున్నావు? నీకేమన్నా నిద్రెక్కింది? 10 ఫీట్లు 20 ఫీట్లు 30 ఫీట్లు 40 ఫీట్లు 50 ఫీట్లు 60 ఫీట్లు 70 ఫీట్లు 80 ఫీట్లు 90 ఫీట్లు 100 ఫీట్లు 110 ఫీట్లు 120 ఫీట్లు 130 ఫీట్లు 140 ఫీట్లు 150 ఫీట్లు 160 ఫీట్లు లేప్ 170 ఫీట్లు వేయింది. మెల్లగా దించు, మీదికి లాడు కొంచెం మెల్లగా కొని. ఇది కప్లింగు అంటే కింద పైలట్ ఫిట్ చేసిర్రు. పోనీ కప్లింగ్ ఆనింది. సైడ్ కొట్టాడా కెమెరా గిట్లా కిందేమో అది మట్టిది ఆనింది. 170 ఫీట్లు 10 కూడా పైపులు ఉన్నాయి. ఇక పంపుది. 1 సెకండ్ రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నా. మళ్ళా దానికి ముంగట కెమెరాకు మట్టి అంటింది. షార్ట్ ఒకటి మన్ను దాన్ని క్లీన్ చేసి మళ్ళీ రికార్డింగ్ చేస్తా. రికార్డింగ్ స్టాప్. ఇదే పొక్క కప్లింగ్ కట్టింది. పైలట్ కప్లింగ్ ఇదే పొక్క అయితే మట్టి దానికి కెమెరాకు అంటింది. దాన్ని క్లీన్ చేసి మళ్ళీ అది ఇదే పొక్కల పైప్లకి వెళ్ళి దించినాం. మెల్లగా పోని. ఇది పంపు లావటు మీదికి. ఇది పంపు. ఒక్క నిమిషం దించు. కొంచెం మీదికి లావటు బస్ కొంచెం దించు. బస్ రికార్డింగ్ ఆఫ్. ఇప్పుడు సైడ్ పొడి తీస్తాం మేము. ఇదే పొక్క పైప్ లెక్కలు వేసినాము. ఇప్పుడు సైడ్ పొడి తీస్తాం. అయితే పంపు దాకా ఫ్రెషింగ్ చేసినాము. సైడ్ పొడతా వేసి అందులో ఏముంది ప్రాబ్లం చెప్దాం. చెప్పి ఎన్ని ఫీట్లు? నువ్వు 50 ఫీట్లకు పోయినా 30 ఫీట్లు పోని. లేపురా మీదికి. ఇప్పుడు ఎన్ని ఫీట్ల కాలం ఉన్నావు? అది దించు, మెల్లగా దించు. కొంచెం లావట్ ఎంత ఉంది? అది 31 ఫీట్ కేసింగ్ ఉంది. పోని 31 ఫీటు కేసింగ్ ఉంది. 40 ఫీట్లు అప్. 45 ఫీట్లు వాటర్ స్టోరేజ్ వాటర్. పోని 60 ఫీట్లు
సైడ్ కొట్టు పోనీ. ఎంత ఆగురా, ఇక్కడ సైడ్ కొట్టు లేపి దించు. ఇప్పుడు దించు, సైడ్ కొట్టి దించు. అంతే అక్కడికి పోలేదు. ఏ భోజనం కాదు, సైడ్ పడుతూ ఉండదా పక్కడ. ఎంత పోయిందా? 100 ఫీట్లు పోయింది. 110. లేప్ జర్ర మెల్ల దించు 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 దించు. స్టాప్. ఇది పంపుది జాలి. పంపుది జాలి. సైడ్ కొట్టి పంపి. పంపు మీద కడతాం మనం. అది ఎట్లా పోయింది? ఎన్ని ఫీట్లు? కిందికి పోవాలి కదా. 130 ఫీట్లు. హెయిర్ తోటి కిందికి వెళ్ళి మీదకి ఎట్లా లేస్తుంది లేవది ఆ జాలి. కిందికి పోవాలి, కిందికి పోతుంది. 140 ఫీట్లు. 150 ఫీట్లు. 160 ఫీట్లు. ఇటుక చేయడం మెల్లగోని. లేప్ మెల్ల లేప్ మెల్ల దించు. మెల్ల ఇంకొంచెం కొంచెం 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 ఆప్ రవుతుంది. మంచిగా అనిపిస్తుంది. కొంచెం మీదికి లేవటు. దించు. చిన్న చిన్న రాదు, మంచిగా ఉంది రౌతు. ఇది చిన్న రౌతు. ఇది లేపా అంతే. చూడాడు ఇది ఇక్కడ పైప్ ఏడు ఉంది చెప్పు. పైపు ఒక దరికి ఉంది. అది లేపా కొంచెం. రౌతు రికార్డింగ్ అయింది ఆల్రెడీ. ఫోటో ఇట్లా తీసిన. చెప్పు మరి. పైపులకి ఎంత పోయిందా? అంటే నీకు 3 ఇంచులు డిఫరెంట్ వచ్చింది. పంపులకు దీనికి 3 ఇంచులు డిఫరెంట్ ఉంది. పంపులకు పోయినా కానీ పక్క పడతా రౌతుంటే 3 ఇంచులు మరి. అదే అంటున్నా. సరే లావట్టి సైడ్ కొట్టు. మోసం అంటలేమే, ఇది పీకి పొక్కది. లేపు లేపు. అరే దించురాడ దించు. ఒక్క రౌతు కాదు ఆడ. అన్నే సైడ్ కొట్టురా, సైడ్ కొట్టు. ఒక్క రౌతు కాదు అది. రే సైడ్ అట్లనే కొట్టు. మెల్ల కొట్టు. సైడ్ కొట్టు. పమ్మోటర్ నట్టు కనబడుతుంది. ఇక పంపుది మూతి కొంచెం అట్లనే ఆపరా. ఇగో కరెక్ట్గా గమనించి నట్టా కాదా ఇది చెప్పి.
ఈ పెద్ద మనిషికి కళ్ళు కనబడేయమనుకుంటే కళ్ళు మంచిగా కనబడుతున్నాయి, మనకే కనబడుతుంది. చూసి కూడా చూసి ఇది అదేనా ఇగో ఇది నట్టు కనబడతలే, పెద్ద మనిషి చూసి కరెక్ట్గా చూసిండు. ఇగో కింద పడ్డదా నట్టు పంపు మోటార్కు నట్లు 4 సపోర్ట్లు ఫిట్ చేయవా, అది నాని అందులోనే లోపల దించుడు అట్లనే. ఇట్లా నీడబెట్టి దించు. ఎంబుతుంది అదేంటి అరే గూరుడు కాదే, నీళ్ళ దాని మీద మట్టి ఉంటుంది, ఇట్లా కెమెరా పోయినప్పుడు జారుతుంది మట్టి. కెమెరా కదిలిస్తుంది. అగో అంతకనా ఇటు ఒకరా లేపు నాని. అగో ఇంత రాంతేనే ఎంతో అగో మొత్తం కాయ జారి దగ్గర దిగారేజ్గా. అరే ఎంతో గుర్తుంది అనుకున్నాము, కొంచెం ముందు అనుకో, కానీ ఇట్లా వజన్ తగిలినప్పుడు ఇట్లా ఉత్త పడుతుంది ఇట్లా. అదే అదే లేపు నాని. కింద లోతు ఎంత పోతుంది చూడిగా అంతే పైకి అంతేనా? అంతే. ఈ కెమెరా పోతలేదా కిందికి? నాని కెమెరా మొత్తం ఆనిరా కిందికి. మొత్తం అని ఎంత పోతుంది, మన స్పీడ్ ఎన్ని ఫీట్లు పోతుంది చూద్దాం. బరాబర్ అందులోకి ఎంత పోయింది, ఇందులోకి ఎంత పోయింది. దింపు దించురా నాని. ఆనిందని కాడ ఆ సైడ్లో చిన్న చిన్న పడితే రవుతున్నాయి, అది జరంత లేపి సైడ్ కొట్టు. లాస్ట్ సైడ్ పెట్టి లేకుంటే ఇగో ఇగో పైప్ కనబడుతుందండి ఇక్కడ, కరెక్ట్గా గమనించు. దించురా నాని, సైడ్ కొట్టుకుంటా. అగో పైప్ కనబడదా, వాడు వైర్ కట్టిరు చూడవు, కనబడుతుందా. దించాగో ఇక్కడ రావుతూ ఇక్కడ రావుతూ, ఒకటే రావుతాయి, పెద్ద ఉంది. ఇవి ఎట్లుంది, అది ఇట్లుంది రవుతుంది క్రాస్లో. మనం పోయి తలిగింది దీనికే. కుక్కలైతే మీదికెళ్ళైతే పోదు ఇప్పుడు రే రౌతు మాత్రం ఓడో వచ్చి వేసింది కాదు, రౌతు ఇది నీ పొక్కలదే, ఇది వేసింది కాదు. 8 రోజులు ఇట్లా పెట్టారంటే అది చెప్పేంటవా, అట్లా కాదు. వేసిన రౌతు అయితే అంతా లోపలికి పోదు, కేసింగ్లోనే అవుతుంది. పైప్ పైప్ దట్టుతుంది కదా, ఆడనే ఆగుతుంది, అది కింద పోదు. లేప్. ఇగో కింద నువ్వు అది పైలట్ కాడ కట్టినది వైరు, సైడ్ కొట్టి దించు. దించు కొంచెం. నట్టు సరే రైట్ పీకేసి రికార్డింగ్ ఆఫ్. ఎక్కువ పోతలేదు కిందికి.